ఒరేయ్ వెదవా, పని పాటు లేని సన్నాసి, బారెడు పొద్దెక్కున ఆ మొద్దు నిద్ర వదలవేంట్రా? అసలే రాత్రికి పల్లవి పెళ్లి. అయినా వీడింకా లేవలేదా? ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయంటూ మావయ్య కూడా వచ్చి నీ గురించి అడిగి వెళ్ళాడిందాక. అయినా ఉద్యోగం సద్యోగం లేని అయ్యగారు అంత అర్ధరాత్రుల వరకు బయట ఏం పని వెలగబడుతున్నారో చవటదద్దమ్మ. ఈ 2-3 రోజులైనా ఆ పెళ్లి పనుల్లో మీ మావయ్యకి కాస్తో కూస్తో సహాయం చెయ్యకూడదు? ఆ పిల్లని చేసుకునే అదృష్టం యోగ్యత ఎలాగో లేదు నీకు. ఇప్పుడు కూడా తప్పించుకొని తిరిగితే పిల్లనివ్వలేదని నేనేదో నిన్ను కావాలని వాళ్లకు దూరం చేసినట్టు నీ మేనమామ అనుకుంటాడు. అసలే కోపదారి మనిషి. అయినా నిన్ను అని ఏం లాభంలే, నిన్ను ఇంత గారాబం చేస్తూ వెనకేసుకొస్తున్న మీ అమ్మననాలి అంటూ బయట హాల్లో నుండి గట్టిగా అరుస్తూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ బాగా నిద్రలో మునిగిపోయిన పవన్ని లేపే ప్రయత్నం చేశాడు వాళ్ళ నాన్న. పాపం ఆ పెళ్లి పనులతోనే నలుగుతూ రాత్రి కొంచెం ఆలస్యంగా పడుకున్న పవన్ ఆ మాటలకు మంచం మీద నుండి ఉలిక్కిపడి లేచాడు. అలా పవన్ గబోలున లేచేసరికి తన కాళ్ళ దగ్గర వాళ్ళమ్మ బాధపడుతూ కూర్చొని ఉండడం గమనించాడు. తనలా నిట్టూరుస్తూ కూర్చోడానికి కారణం పవన్కి ముందే తెలుసు. ఎందుకమ్మా పదే పదే అదే తలుచుకొని బాధపడతావు? జరగాల్సిందేదో జరిగిపోతుందిగా. అయినా ఇప్పుడు ఏమైందని చెప్పు? నువ్విలా బాధపడుతూ కూర్చుంటే నా మనసంతా అదోలా ఉంటుంది అంటూ వాళ్ళమ్మని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఒరేయ్ కన్నా, నిజం చెప్పు, ఇన్నేళ్లలో ఎప్పుడూ నువ్వు పల్లవిని ఇష్టపడలేదా? ఒకప్పుడు నువ్వే చెప్పావు తనని ఇష్టపడుతున్నానని. ఇప్పుడేమో తనంటే నీకెలాంటి అభిప్రాయం లేదంటున్నావు. ఆ రోజు పల్లవి పెళ్లి విషయం వచ్చినప్పుడు కూడా మీ నాన్నగారు నేను నీకిచ్చి చేద్దామనుకుని నీ అభిప్రాయాన్ని కూడా అడిగితే నీకు తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదని నువ్వు ఖరాఖండిగా తెగేసి చెప్పావు. దానికి నాకు ఏమనాలో కూడా అర్థం కాలేదు. ఈ విషయం తెలిసి మావయ్య కూడా చిన్నబుచ్చుకున్నాడు. తనకి కూడా నువ్వంటే ఇష్టం. పల్లవిని నీకిచ్చే చేద్దామనుకున్నాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నాన్న. ఆ రోజు నువ్వు అదంతా చెప్తుంటే నాకెందుకో నమ్మబుద్ధి కాలేదు. నీ కళ్ళను గమనిస్తుంటే మాత్రం నువ్వు చెబుతున్నదంతా అబద్ధం అనిపించింది. నాకిప్పటికీ పల్లవినే కోడలుగా చేసుకోవాలని ఉంది. మీ ఇద్దరికి ఈడు జోడు బాగుంటుందని చిన్నప్పటి నుండి ఎన్నో కలలు కన్నాను. నా అన్న కూతురే నా ఇంటి కోడలని మురిసిపోయాను. ఇరుగు పొరుగు అందరికీ అదే చెప్పుకున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ మనసులో మాట చెప్పరా కన్నా. మీ నాన్నగారితో మావయ్యతో నేను మాట్లాడతాను. ఈ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదూ అంటూ పవన్ మనసులో అసలేముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది వాళ్ళమ్మ. ఒసే పిచ్చి అమ్మ, నీకెన్నిసార్లు చెప్పాలి మా ఇద్దరి మధ్య ఏమీ లేదని? అయినా మా ఇద్దరిని చిన్నప్పటి నుండి మీరే చూస్తున్నారుగా. ఎప్పుడైనా మేమిద్దరం కనీసం మాట్లాడుకోవడం చూసారా? ఒకవేళ పొరపాటున మాట్లాడుకున్నా ప్రతి చిన్న విషయానికి మా మధ్య గొడవేనన్న సంగతి మీకు తెలుసు కదా. వరుసకు తను నా మేనమామ కూతురే అయినా మేమిద్దరం బావా మరదలలా ఎప్పుడైనా ఉన్నామా? అసలు మీ ముందు కానీ వెనుక కానీ సఖ్యతగా మెలిగామా? అయినా ఇప్పుడు నా దగ్గర ఏముంది చెప్పు? నాన్నగారు ఇందాకన్నట్టు ఓ ఉద్యోగమా సద్యోగమా? ఎప్పుడూ నా తోడుండే ఒక్క ఆయన గారి తిట్లు తప్ప. పల్లవికి తెచ్చిన అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, తనకు తగ్గ వరుడు, పైగా అత్తయ్యకి దగ్గర బంధువులు. అది మావయ్యకి పల్లవికి ఇష్టమయ్యే కదా దీనికి ఒప్పుకున్నారు. నాన్నగారిని చూస్తేనే భయపడి ఆమెడు దూరంలో నిల్చునే నువ్వు అసలు ఈ టైంలో వాళ్ళని అడుగుతాననడం కరెక్టేనా అమ్మా? పోనీ ఇప్పుడెళ్ళి నువ్వు ఆయన్ని అడిగావే అనుకో, నిన్నేమనలేక పని పాట లేని వెదవా, సమయం సందర్భం లేకుండా నీకు ఇష్టం ఉన్నప్పుడు ఒకలాగా ఇష్టం లేనప్పుడు మరొకలాగా మాట్లాడడానికి సిగ్గులేదా? నీ ఇష్టం వచ్చినట్లు మాటలు మారుస్తావరా అంటూ నా చెంప చెల్లమనిపించినా అనిపిస్తారు. అసలే శిశుపాలుడిలా ఆయన దృష్టిలో 100 తప్పులు చేసిన దోషిలా మిగిలిపోయాను. ఇప్పుడు ఈ సంఘటనతో నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేసినా గెంటేస్తారు. ఇదంతా నీకిష్టమా చెప్పు? అయినా తనంటే నాకు ఇష్టం లేదు. అప్పుడేదో తెలియక నీతో అలా చెప్పాను. తన అభిప్రాయం తెలిసిన తర్వాత నేను కూడా నా మనసు మార్చుకున్నాను. అందుకే ఇదంతా ఇక్కడితో వదిలేసి కొంచెం ప్రశాంతంగా ఉండు నా బుజ్జి తల్లి కదూ అంటూ భయపడుతున్న తన తల్లిని ఓదారుస్తూ పడక మంచం మీద నుండి లేచాడు పవన్. రాత్రి రానే వచ్చింది. పల్లవి పెళ్లి సమయం కూడా ఆసన్నమయ్యింది. పెళ్లిపీటలపై పసుపు బట్టలతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లికి రెడీగానే ఉన్నారు. చుట్టుపక్కలున్న ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పెళ్లి పెద్దలు వారిద్దరినీ ఆశీర్వదిస్తూ వారిద్దరూ కలిసి ఆ సుముహూర్తం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
పల్లవి స్నేహితురాళ్ళు తనని పక్కనే ఉండి ఆట పట్టిస్తున్నారు. పెళ్లి పంతులు వేద మంత్రాలు చదువుతున్నాడు. ఒక పక్క ఆడంబరంగా పెళ్లి తంతు జరుగుతుంటే పల్లవి మనసు మాత్రం ఇంకెక్కడో ఉంది. వరుడు పక్కనే ఉన్న తన చూపులు మాత్రం ఇంకెవరినో వెతుకుతూ అలసిపోతున్నాయి. అవును, బావెక్కడత్తా అంటూ పక్కనే ఉన్న పవన్ వాళ్ళ అమ్మని అడిగింది పల్లవి. దానికి పవన్ వాళ్ళ అమ్మ సమాధానం చెప్పేలోపు, పనికి మాలిన వెధవ, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు, ఇంతలోనో ఎక్కడ తగలబడి వచ్చాడో, అయినా నీకేం కావాలమ్మా అంటూ అది విన్న పవన్ వాళ్ళ నాన్న బదులిచ్చాడు. ఏం లేదన్నట్టుగానే తలాడించింది పల్లవి. ఎందుకు బావా ఈ టైంలో కూడా వాడిని ఆడిపోసుకుంటావు? ఎప్పుడూ వాడిని ఏదో ఒకటి అనందే నీకు నిద్ర పట్టదే. అందుకే నువ్విలా ఏదో ఒకటి అంటావనే కాబోలు ఇక్కడికి రాకుండా ఏదో పరాయి వాడిలా దూరంగా నిల్చున్నాడు వాడిందాక. నేనే ఒక చిన్న పని మీద బయటికి పంపించాను. అయినా ఈ పాటికి వచ్చేసి ఉండాలే అంటూ మధ్యలో కలగజేసుకుని చెప్పాడు పల్లవి తండ్రి. ఇంకెక్కడ వస్తాడు? ఆ వంకతో అయ్యగారు ఈ పెళ్లి పనుల నుండి తప్పించుకోవచ్చని బయట జులాయి తిరుగుళ్ళు తిరగడానికి పోయి ఉంటాడు. వాడికి బరువా బాధ్యత అంటూ మళ్ళీ తన తిట్ల దండకాన్ని మొదలుపెట్టాడు పవన్ వాళ్ళ నాన్న. ఇప్పుడే చెప్పానా, అదిగో మళ్ళీ. ఇక చాలే ఆపుపావా అంటూ ఆయన తిట్ల దండకానికి అడ్డుపడే ప్రయత్నం చేశాడు పల్లవి తండ్రి. ఇంతలోనే చెదిరిన జుట్టు, నలిగిన బట్టలతో తలపై కుర్చీలు మోసుకుంటూ అక్కడికి వచ్చాడు పవన్. ఏరా, ఈ పెళ్లి పనులంతా నీ భుజాన్నే వేసుకుని మోస్తున్నట్టు, నువ్వే చేస్తున్నట్టు ఇక్కడున్న ఈ నలుగురికి నీ గొప్పలు చూపించుకుందామనా? ఇలా బాగా కష్టపడిపోయిన వాడిలా వచ్చావు ఈ టైంలో ఇక్కడికి. వెళ్ళి ఆ మాసిన గుడ్డలైనా మార్చుకోరాదు? నా పరువు తీయడానికి నువ్వు ఒక్కడివి చాలు అంటూ ఆ బంధువులందరి ముందు గోపంగా కసరడంతో అక్కడున్న వారిలో కొంతమంది తనని జాలిగా చూశారు. మరికొంతమంది అది చూసి నవ్వుకున్నారు. పవన్ తల్లి మనసు మాత్రం ఆ మాటలకు తల్లడిల్లిపోయింది. కానీ తనేమీ అనలేని పరిస్థితి. ముహూర్తానికి టైం అవుతుంది. బాబు, భజంత్రీలు రెడీగా ఉండండి. అమ్మా, ఆ జీలకర్ర బెల్లం తీసుకో అంటూ మరో పక్క పంతులు గారు పెళ్లి సమయం ఆసన్నమైందంటూ అక్కడున్న వారిని తొందర పెడుతున్నారు. వాళ్ళ నాన్నన్న మాటలకు నొచ్చుకొని అక్కడి నుండి వచ్చేస్తున్న పవన్ మాత్రం, ఎంత చేసినా నాన్నగారికి నా మీదున్న చెడు అభిప్రాయం ఎప్పటికీ పోదేమో. నేను పనికిమాలిన వాడిని కాదని, ఈ పనులన్నీ నేనే చేస్తున్నానని నిరూపించుకోవాలన్న ప్రతిసారి ఆయన ముందు నేనొక వెధవలా మిగిలిపోతున్నాను. గట్టిగా చెప్పాలని ఉంది వాళ్ళందరి ముందే ఆయనకి, నేనేం వెధవని కాదని. కానీ ఇలా నా క్షణికావేశంతో ఆయన్ని ఎదిరించి ఇన్నాళ్లుగా కాపాడుకుంటున్న ఆయన పరువు ఈ ఒక్క క్షణంలో పోతే ఆయనకు నాకు మధ్య మరింతగా దూరం పెరిగిపోతుందని ఆలోచన దాన్ని అడ్డుకుంటుంది. కనీసం అమ్మ నాన్న కోరుకున్నట్లు పల్లవి మనసులో చోటు సంపాదించి ఈరోజు తన పక్కన పెళ్లిపీటలపై కూర్చున్న ఆయన నాకు కొంచెం విలువైనా ఇచ్చేవారేమో. వాళ్ళ గురించి కాకపోయినా కనీసం పల్లవి నా గురించి ఒక్కసారైనా ఆలోచించి ఉంటే బాగుండేది. ఎవ్వరికీ తెలియని నా ప్రేమని నాలో నేనే సమాధి చేసుకోవడానికి ఇంకొన్ని క్షణాలు మాత్రమే మిగిలున్నాయి. నిన్న మొన్నటి వరకు నా సొత్తే అనుకున్న పల్లవి ఈ క్షణం నుండి వేరొకరి ఇల్లాలు కాబోతుంది. అందుకే ఈ క్షణం ఈ ప్రపంచం ఆగిపోతే బాగుండుననిపిస్తుంది. లేదా ఈ క్షణం కనీసం నా ఊపిరైనా ఆగిపోతే బాగుండును అని తనలో తను అనుకుంటూ బరువెక్కిన హృదయంతో అక్కడి నుండి నిదానంగా నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు పవన్. పల్లవి మాత్రం పవన్ వంక అలానే చూస్తుండిపోతుంది. తన మదిలో కూడా ఏవేవో ఆలోచనలు తొలిచేస్తున్నాయి. బావ విషయంలో నేనలా చేయకుండా ఉండాల్సింది. నేను చేసిన పనికి తను ఎంతగా హర్ట్ అయ్యాడో, నేను చేసినవి చేస్తున్నదంతా తప్పేమో తను అర్థం చేసుకున్నట్టు నన్ను చిన్నప్పటి నుండి పెంచిన మా అమ్మా నాన్న కూడా అర్థం చేసుకోలేదు. రేపు నన్ను ఈ కట్టుకోబోయే వాడు కూడా అంతలా చేసుకోలేడేమో. నా అభిప్రాయాలు, నా ఆలోచనలు తనకి చెప్పడమే తప్ప అసలు తన మనసేంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయలేదు. అమ్మ, నాన్న, తమ్ముడు, అత్త, మావేలతో పాటు ప్రతి చిన్న విషయంలో నాకెప్పుడూ సలహాలిచ్చే బావ కూడా రేపటి నుండి నా పక్కనుండడు. నా కోసం అన్ని త్యాగాలు చేసిన బావకి నేను మాత్రం తనకి ఒకంత అన్యాయమే చేశానేమో. నీ విషయంలో నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు బావా అంటూ తన మనసులో అనుకుంటూ లోపల పడుతున్న మనోవేదన కన్నీళ్ల రూపంలో విడుస్తుంది పల్లవి. తన బాధకి కారణం తన తల్లిదండ్రులను వదిలేళ్తున్న బెంగతో అనుకున్నారు అక్కడున్న వారంతా. కానీ తనకి మాత్రమే తెలుసు ఆ నిట్టూర్పు సెగల మాటన దాగిన కారణమేమిటో. పవన్ వాళ్ళ అమ్మగారి అన్న కూతురే పల్లవి. వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు. పైగా దాదాపు ఒక ఈడు కలవాళ్ళు. వాళ్ళ ఇల్లులు కూడా పక్కపక్కనే. చిన్నప్పటి నుండి ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్ కూడాను.
వాళ్ళిద్దరి తల్లిదండ్రులు కూడా ఇద్దరికీ సరిజోడని, వాళ్లే కాబోయే భార్యాభర్తలని వాళ్ళ చిన్నప్పుడే నిర్ణయించేసుకున్నారు. ముఖ్యంగా పవన్ వాళ్ళ అమ్మా నాన్న అసలే మేనకోడలంటే అమితమైన ఇష్టం వాళ్ళకి. చదువులో కూడా ముందుండడం, సౌమ్యంగా మెలిగే తత్వం వల్ల తనంటే ఇద్దరి కుటుంబాలకి చాలా గారాబం కూడాను. ఇక పవన్ విషయానికి వస్తే చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, తల్లిచాటు బిడ్డ. నాన్నగారంటే చాలా భయస్థుడు. ఏ చిన్న తప్పు జరిగినా అందులో తన ప్రమేయం లేనప్పటికీ వాళ్ళ నాన్నగారి ముందు దోషిగా శిక్ష అర్హుడు అవుతాడు. దాంతో చిన్నప్పటి నుండి పవన్ ఏ పని చేసినా వాళ్ళ నాన్నగారికి అది అసహ్యమే. చేసిన పని మంచైనా చెడ్డైనా తలవంపులు తెస్తున్నాడంటూ అందులో తప్పును వెతికేవారు ఆయన. పవన్ మాత్రం ఎంతైనా వాళ్ళ నాన్నగారు కదా, ఆయనంటే భయం వల్ల కలిగిన భక్తితో కూడిన గౌరవం వల్ల ఆయనని ఏమి అనలేక నిందు తనపై పడినా భరిస్తూనే ఉండేవాడు. ఆయన మాటలకు తిట్లకు అస్సలు ఎదురు చెప్పేవాడు కాదు. పవన్ మేనమామ, అదే పల్లవికి తండ్రి, పవన్ అంటే చాలా ఇష్టం. తన మేనల్లుడే తన ఇంటికి కాబోయే అల్లుడని ఊరంతా చెప్పేవాడు. ఇక పవన్ పల్లవి ఇద్దరు వరుసకు బావా మరదల్లే అయినా ఒకరంటే ఒకరికి పడేది కాదు. సాధారణంగా బావా మరదళ్ళంటే ఒకరిపై ఒకరు జోకులు, సరదాలు, వేలాకోలాలు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఒకరినొకరు కవ్వించుకోవడం లాంటివి సహజం. పైగా వాళ్ళుండేది పక్కపక్కనే కాబట్టి ఆ చనువు మరింత ఎక్కువగా ఉండాలి. కానీ వీళ్ళ మధ్య అలాంటివి చాలా అరుదు. అరుదు అనే కంటే అస్సలు వీళ్ళ మధ్య ఆ బావా మరదల సంబంధమే లేదంటేనే సబమేమో. కనీసం ఓ చిన్న మాట మంతి, ఆటాపాట, మంచి చెడు లాంటివి వాళ్ళ మధ్య అస్సలు ఉండేవి కాదు. అసలు ఈ ప్రపంచం దృష్టిలో మాత్రమే వాళ్ళు బావా మరదళ్ళు. వాళ్ళ ప్రపంచంలో మాత్రం బద్ధ శత్రువులే. వాళ్ళిద్దరినీ ఒక జంటగా చూడడం అందరికీ ఇష్టమైనప్పటికీ పల్లవి వాళ్ళమ్మకి మాత్రం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేదు. చిన్నప్పటి నుండి పవన్ అంటే ఎందుకో ద్వేషం. తనకి పవన్ అంటే అస్సలు నచ్చడు. దానికి కారణం కూడా లేకపోలేదు. తన పుట్టింటి బంధువులకు మాత్రమే తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన తనది. తన కూతురు అక్కడైతేనే సుఖంగా ఉండగలగదేమోననే ఆశ తనది. తనతో పాటు పల్లవి తాతగారు, అదే పల్లవి వాళ్ళమ్మకి నాన్న స్వార్థం కూడా. అందుకే చిన్నప్పటి నుండి పవన్ మీద లేనిపోనివి చెప్పి పల్లవి మనసులో తనంటే అసహ్యం ఏర్పరిచేలా చేసింది. వాళ్ళిద్దరినీ దూరం చేయడానికి చిన్నప్పుడే పల్లవి మనసులో బీజం నాటింది. అసలు వాళ్ళిద్దరినీ కలవనిచ్చేదే కాదు. పల్లవి పవన్ వీరిద్దరినీ ఒకటిగా చేస్తూ, అదే బావా మరదళ్ళు కదా, మొగుడు పెళ్ళామని వేలాకోలం ఆడితే ఎవరన్నా మాట్లాడితే వాళ్లపై ఒంటిగాలి మీద లేచేది. ఏదన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్లో పొరపాటున బంధువులు ఎవరి నోటైనా వీళ్ళ పెళ్లి టాపిక్ వస్తే చాలు, మా పిల్లపై అన్ని ఆశలు, అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి, అయినా మా పిల్లెక్కడా వాడెక్కడా అంటూ కస్తున్న వాళ్ళపై విరుచుకుపడుతూ చురకలు అంటించేది. అది తన మనసులో మాట వేసుకున్న మాటైనా అదంతే పిచ్చి మొద్దు, అలాగే వాగుతుంది. దాని మాటలేం పట్టించుకోకండి, నా మేనల్లుడే నా అల్లుడు అనే పల్లవి తండ్రి మాటలతో చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం తనేదో సరదాగా ఎగతాళి చేస్తుందేమోనని దాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. స్కూల్లో కూడా వారిద్దరూ అస్సలు మాట్లాడుకునేవారు కాదు. ఎవరికి వాళ్ళు అంటీ అంటనట్లు ఉండేవాళ్ళు. అసలు మీరు బావా మరదల్లేనా అంటూ వెటకారించేవారు. ఒక పక్కన పల్లవి స్నేహితురాళ్ళు పల్లవిని, మరో పక్క పవన్ స్నేహితులు పవన్ని. ఇదిలా ఉండగా వీళ్ళిద్దరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒకరోజు పల్లవి బుక్లో లవ్ లెటర్ దొరికిందని దాని సంగతి తేల్చమంటూ పవన్కి తెచ్చిచ్చింది పల్లవి బెస్ట్ ఫ్రెండ్. హాయ్, నీకు తెలుసు కదా, నాకు దానికి అస్సలు పడదు. ఎవడో రాసి దాని బుక్లో పెట్టేసి ఉంటాడు. ఇటు చూడు, భయంతో ఈ లెటర్లో పేరు కూడా రాయలేదు వాడు. ఈ లెటర్ గురించి తెలుసో లేదో తనకి. ఇంతకీ అసలు ఈ లెటర్ చూసిందో లేదో తను. ఒకవేళ చూసి చూడనట్టు వదిలేసిందేమో. అయినా మనకెందుకు ఇదంతా? పోనీ నువ్వన్నట్టు ఇప్పుడెళ్ళి తనని అడిగానే అనుకో, నా గురించి నీకెందుకు, అయినా నా బుక్ చెక్ చేయాల్సిన పని నీకేంటి అంటూ నా మీద కస్సుబుస్సులాడుతుంది. అసలే నాకు కూడా కోపం ఎక్కువ, దాన్ని కంట్రోల్ చేసుకోలేను. ఏదో ఒకటి అన్నా అనేస్తాను. మళ్ళీ నాకు తనకి వీటి వల్ల లేనిపోనివి వచ్చి పడతాయి. ఇదంతా ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా? మా నాన్నగారి సంగతి నీకు తెలిసిందేగా. అమ్మో, నన్ను చంపి పారేస్తారు, నా వల్ల కాదు అంటూ ఎప్పటిలానే ఏమీ పట్టించుకోనట్టు తేలిగ్గా తీసుకున్నాడు పవన్. అది కాదు పవన్, ఎవడో రాస్తే ఇప్పటి వరకు ఎందుకు ఇంట్లో చెప్పలేదు తను? అయినా ఇప్పటి వరకు ఈ బుక్, అందులో ఈ లెటర్ తను చూడకుండా ఉంటుందా? తన ఇష్టం లేకుండా ఇలా చేస్తుందా? నువ్వే చెప్పు. ఇది తనకు నీకు మాత్రమే సంబంధించింది కాదు, మీ రెండు ఫ్యామిలీల పరువులకి సంబంధించిన విషయం.
ఈ సంగతి ఇంట్లో వరకు వెళ్తే మీ వాళ్ళ సంగతి ఏంటి? అసలంత కష్టపడి తనని చదివిస్తున్న వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించు. ఇదంతా నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలవని, ఇంకెవరికి తెలిసినా ఇదొక పెద్ద సమస్య అవుతుందని మీ మంచి కోరే చెప్తున్నా అంటూ హెచ్చరించింది. అన్నట్టు ఇదంతా నేను చెప్పినట్టు పల్లవికి అస్సలు చెప్పకు అంటూ పవన్ని రిక్వెస్ట్ చేస్తుంది పల్లవి ఫ్రెండ్ చెప్పిందంతా విన్న పవన్ కి తను చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది. దీంతో పవన్ మదిలో లేనిపోని సందేహాలు మొదలవుతాయి. ఇప్పుడు ఇదంతా పల్లవిని అడిగితే తను ఏమన్నా అనుకుంటుందేమోనని భయం ఒకవైపు, అడగకపోతే ఇది ఇంకెంత దూరం వెళ్ళి అసలే పరువుగా బతికే మావయ్య ఏమైపోతాడన్న బాధ మరొక వైపు పవన్ మనసుని అతలాకుతలం చేస్తున్నాయి. ఊపిరి సలపకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక పక్క అహం అడ్డొస్తుంది, ఇంకో పక్క ఆప్యాయత గుర్తొస్తుంది. తన మేనమామ పరువు ప్రతిష్టల ముందు ఈ అహం ఒక లెక్క అన్నట్టు ఏదైతే అది అయ్యిందని పల్లవిని ఆ లవ్ లెటర్ గురించి అడిగేద్దామని డిసైడ్ అయ్యాడు పవన్. మరుసటి రోజు ఆదివారం. పవన్ వాళ్ళింట్లో వాళ్ళు పల్లవి వాళ్ళమ్మ బంధువులింటికి శుభకార్యానికి వెళ్లారు. ఆరోగ్యం బాగాలేక పల్లవి వాళ్ళ నాన్న మాత్రం ఇంటి దగ్గరే ఉండిపోయారు. పవన్ వాళ్ళింట్లో ఎవరూ లేకపోవడంతో తన తండ్రి కోరిక మేరకు తనకిష్టం లేకపోయినా పవన్ కి భోజనం పెట్టడానికి వెళ్ళింది పల్లవి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే మంచి సమయం అని భావించి ఆ లెటర్ ప్రస్తావన తీసుకొచ్చి పల్లవికి చూపిస్తూ తనని నిలదీశాడు పవన్. దాంతో షాక్ అయిన పల్లవి బిత్తరు చూపులు చూస్తూ సమాధానం చెప్పలేక మౌనంగానే నిల్చుండిపోయింది. కాసేపటికి ఈ లెటర్ నీకెక్కడిది అంటూ పవన్ నే తిరిగి ప్రశ్నించింది. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు పవన్. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అయినా నాకేం తెలీదు, ఆ లెటర్ కి నాకు ఏ సంబంధం లేదు అన్నది పల్లవి. నీదే, నీకు సంబంధించిందే అన్నాడు పవన్. అబ్బచా, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అన్నది పల్లవి. ఎలా అంటే అది నీ బుక్ లో దొరికింది కాబట్టి అన్నాడు పవన్. ఓహో, అంటే నా మీద అనుమానంతోనే నేను లేని టైం చూసి నువ్వు నా బుక్స్ కూడా చెక్ చేస్తున్నావన్నమాట. అయినా నువ్వెవరు నా బుక్స్ తీయడానికి? అసలే పవన్ అంటే గిట్టని పల్లవి తనపై విరుచుకుపడుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? ఇలాంటి విషయాలు ఊర్లో తెలిస్తే మన కుటుంబాల పరువు ప్రతిష్టలు ఏమవుతాయో తెలుసా? అసలు ఇంట్లో తెలిస్తే నీ మీద అన్ని ఆశలు పెట్టుకొని రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను ఇంతలా చదివిస్తున్న మావయ్య ఏమైపోతాడో ఒక్కసారైనా ఆలోచించావా? అయినా నీ వైపు ఏ తప్పు లేకపోతే ఆ లెటర్ చించి అవతల పడేయక ఇన్నాళ్ళు ఎందుకు దాచుకున్నావు అంటూ పల్లవిని నిలదీస్తాడు. ఓహో, అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నమాట. ఇద్దరికి మాట పెరిగి మాటల యుద్ధం మొదలయ్యింది. అనుమానం కాదు అసలు. పవన్ కొంచెం తగ్గి మెత్తగా అడుగుదాం అనుకునేసరికి చాలే ఆపు. అయినా ఏదో కట్టుకున్న మొగుడిలా ఇన్ని ఆరాలు తీస్తున్నావేంటి? కని పెంచిన మా అమ్మా నాన్నే నన్నిప్పటి వరకు అనుమానించలేదు. కని పెంచారు కాబట్టే వాళ్ళకి నువ్వొక కడుపు కోత కాకూడదని జాగ్రత్తగా ఉండమని ఇదంతా చెప్తున్నాను. ఓహో అవునా, ఇప్పటి వరకు లేని జాగ్రత్త ఇప్పుడెందుకు ఇంత సడన్ గా పుట్టుకొచ్చిందో? అబ్బా, కొంచెం నేను చెప్పేది విను పల్లవి. వినను. అయినా ఏంటిప్పుడు? ఈ లెటర్ గురించే కదా ఈ డిస్కషన్ అంతా. అవును, నాకు నచ్చే దాచుకున్నాను, అంతా నా ఇష్ట ప్రకారమే చేస్తున్నాను. ఇప్పుడేంటి అంటూ ఇంకాస్త గట్టిగా అరుస్తుంది. ఇప్పటి నుండే ఇలాంటి వేషాలేంటి? అసలు ఎవడు వాడు అంటూ తన మాటలకు కోపం కట్టెలు తెంచుకొని అడుగుతాడు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నా మీద కోపంతో నువ్వు ఈ సంగతి ఇంట్లో చెప్తావు కదా. ఎలాగో వాళ్ళు కూడా నన్ను అడుగుతారు. అప్పుడు ఒకేసారి అందరికీ కలిపి చెప్తానులే. ఎందుకంత తొందర? కొంచెం ఓపిక పట్టు. అయినా ఇక్కడికి వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ అంటూ అసలే పవన్ అంటే అసహించుకుంటున్న పల్లవి మరింతగా తనపై ద్వేషం పెంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలే తను చేస్తున్న పనులకు, ఆ పొంతలేని సమాధానాలకు కోపంతో రగిలిపోతున్న పవన్ కి తన మాట తీరుతో తనపై మరింతగా కోపం ఎక్కువయింది. ఆ రోజు రాత్రంతా దాని గురించే దీర్ఘంగా ఆలోచించాడు. ఈ విషయం ఇంట్లో గాని మావయ్యకి గాని చెప్తే అసలు నమ్ముతారో నమ్మరో? ఒకవేళ నమ్మితే ఇది ఇంకెంత దూరం వెళ్తుందో, మావయ్య ఏమైపోతాడో అన్న ఆలోచనలు తన మదిని ఒకటే తొలిచేస్తున్నాయి. ఎప్పుడు ఎవరితో చనువుగా ఉండని పల్లవికి అసలు ఈ వయసులో ప్రేమేంటి? ఈ ప్రేమనే ఉచ్చులో పడి తనపై ఆశలు పెట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేస్తుందా? లేక పవన్ కి ఏమన్నా తన గురించి తప్పుడు సమాచారం అందిందా? అసలే వాళ్ళ బావంటే గిట్టని పల్లవి తనని అలా అడిగేసరికి తన మనసు నొచ్చుకొని అలా ప్రవర్తించిందా? అసలు నిజాలేంటో పూర్తిగా తెలుసుకోకుండా పవన్ పల్లవిని అనుమానించడం తగునేనా?
వాళ్ళిద్దరి మధ్య జరిగిందంతా పవన్ ఇంట్లో చెప్తాడా లేక తనే దాన్ని సాల్వ్ చేస్తాడా? ఇలాంటి సందేహాలన్నీ తరువాతి భాగంలో తెలుసుకుందాం.